వాళ్ళు మిలిటరీ ప్లానింగ్ జరుగుతోంది, వార్ రూమ్ లో జరుగుతోంది. సో వార్ రూమ్ లో ఉన్నాము అంటే వార్ ప్లానింగ్ జరుగుతోంది కాబట్టి ఆ విధంగానే డ్రెస్ వేసుకోవడం అనేది ఆమ్, సహజంగా భావిస్తున్నాను. అప్డేట్ కూడా మనకి వచ్చింది. మనకున్నటువంటి మొత్తం 32 దళాల్లోనూ 14 దళాలను ఇప్పుడు బోర్డర్కి పంపిస్తున్నారనే నిర్ణయాన్ని తీసుకున్నారు. 14 దళాలు బోర్డర్కి మూవ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటండి శ్యాంప్రసాద్ గారు? ముందుంది ముసళ్ళ పండగ. ఓకే, అంటే ఈరోజు సమావేశాలు అయ్యాయి. వార్ యూనిఫామ్లో త్రివిధ దళాలు కనబడడం, 14 బెటాలియన్లు వెళ్ళడం. సహజంగా 14 బెటాలియన్ను పంపించేటటువంటి చర్య ఎంత ఆ, ఆ, పెద్ద చర్యగా మనం చూడాలి? చాలా పెద్ద చర్య సార్. ఒక కంపెనీ అంటే ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. కంపెనీ పైనే చూడండి, కంపెనీ పైన ఏంది, కోర్ ఉంది, బెటాలియన్ ఉంది, డివిజన్లు ఉన్నాయి. మీరు ఒకసారి ఊహించండి, మన శక్తిని ఊహించండి, మన బలం చూడండి, మన ఆత్మస్థైర్యం చూడండి, మన దృఢ నిశ్చయం చూడండి. ఇది వాళ్ళకి శత్రు దేశానికి అర్థమవుతోందా? కొంచెం అర్థమవుతోందా మీకు విషయం? సర్వనాశనం, వినాశనం వైపు ఎదురు చూస్తున్నారు మీరు, అది స్వయంగా కోరుకొని మరి. అంటే సహజంగా 14 దళాలను బోర్డర్లో డిప్లాయ్ చేయటం అంటే ఇంకా పాకిస్తాన్కి మనం చావు దెబ్బ కొట్టడానికి డిసైడ్ అయిపోయాము అని అర్థమా? దీనిలో 3 రకాలు ఉంటాయి సార్. ఒకటి లోకల్ కాన్ఫ్లిక్ట్, ఒకటి లిమిటెడ్ వార్, 3 టోటల్ వార్. ఈ టోటల్ వార్ స్థితికి వస్తున్నాము అన్నాము అంటే శత్రు దేశము వాళ్ళ బుద్ధి మార్చుకోవటం లేదు, వాళ్ళు చెప్పిన మాట వింటం లేదు, ప్రపంచ సమాజం ఇచ్చిన సలహాలని మంచి మాటల్ని పెడచెవిన పెడుతున్నారు అని అర్థం. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? మనం సర్వసన్నద్ధంగా ఉండడంలో తప్పు లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఢిల్లీ మీద అటాక్ జరగవచ్చా? ఢిల్లీలో స్కూల్ మూసేసాం, మాక్ డ్రిల్స్ చేస్తున్నాం అంటే ఏంటి? మన ప్రజల్ని మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దాంట్లో తప్పు లేదు. కానీ అక్కడేం జరుగుతోంది? పార్లమెంట్ లోనే ప్రధానికి చెప్పు దెబ్బలు పడుతున్నాయి. ఇక్కడేం జరుగుతోంది? మనం సర్వసన్నద్ధంగా ఉంటున్నాం. సర్వసన్నద్ధంగా ఉండడం అంటే ఏంటి? ఏం జరుగుతుందో మనం సిద్ధంగా ఉండాలి కదా. అవును, అంటే గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక లెటర్ని రిలీజ్ చేసింది, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 14 బెటాలియన్ని పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డర్ ఈ రోజు నుంచి 2028 వరకు, అంటే 3 సంవత్సరాలు ఇది ఫోర్స్లో ఉంటుంది అని ఇందులో పేర్కొంది. దిస్ ఆర్డర్ షల్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ 3 years with effect from 10th February 2025 to 9th February 2028. మే 6th ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2008 వరకు ఈ నోటిఫికేషన్ ఫోర్స్లో ఉంటుందంటున్నారు. ఇప్పుడు మొబలైజేషన్ అనేది సర్వసాధారణం సార్. ఇది 2001లో జరిగింది, 2008లో జరిగింది. మొబలైజేషన్ ఎందుకు చేసుకుంటాం? సర్వసన్నద్ధంగా మనం మిలిటరీ ప్రిపేర్డ్నెస్ చూపించుకోవడానికి, మన సైనికుల్ని టు బి బ్యాటిల్ రెడీ అంటాం కదా, యుద్ధానికి సన్నద్ధం చేయడం. దాంట్లో ఈ చర్యలన్నీ భాగంగా ఉంటాయి. ఇవి ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతూ ఉంటాయి. దీన్నే వార్ ప్లాన్ అని కూడా అనొచ్చు మనం. అంటే ఏ సందర్భాల్లో టెరిటోరియల్ ఆర్మీని ఇంత పెద్ద స్థాయిలో మొబిలైజ్ చేస్తారు? సాధారణ పరిస్థితుల్లో కూడా ఏదైనా సందర్భంలో మొబిలైజ్ చేస్తారా? కేవలం పెద్ద యుద్ధానికి ముందు మొబిలైజ్ చేస్తారా? లేదంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అనే సందర్భాల్లో కూడా మొబిలైజ్ చేసే అవకాశం ఉంటుందా? టెరిటోరియల్ ఆర్మీ అనేది ఎలా అంటే దాన్ని అర్ధాంగ బలాలు, పారామిలిటరీలో వస్తారు. ఫస్ట్ మిలిటరీ, 3 త్రివిధ దళాలు, తర్వాత పారామిలిటరీ, తర్వాత పారామిలిటరీకి సపోర్ట్ గా కొన్ని ఉంటాయి, టీఏ బెటాలియన్స్ అంటాం. టెరిటోరియల్ ఆర్మీ ఏంది? వాళ్ళు 6 నెలలు ఉద్యోగం చేస్తారు, 6 నెలలు రిజర్వ్ లో ఉంటారు. 6 నెలలు రిజర్వ్ లో ఉన్నప్పుడు ఫిజికల్ గా రెడీగా ఉండాలి కదా, ట్రైనింగ్ ఉండాలి కదా. ఇది ఒక ఆపరేషన్ సింధూర్ అనేది దేశం మొత్తం మీద జరుగుతున్న ఆపరేషన్ కాబట్టి దేశానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క చెయ్యి అవసరం కాబట్టి ఎవ్రీ హ్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేవీ భాషలో అన్నట్టు ఎవ్రీ హ్యాండ్ ఆన్ ద డెక్, ఎవ్రీ మ్యాన్ ఆన్ ద డెక్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా రెడీ అయిపోవడం. అది టీఏ కావచ్చు, లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు. అంటే టెరిటోరియల్ ఆర్మీలో 14 బెటాలియన్స్ ఇప్పుడు బోర్డర్ వైపు పంపిస్తున్నారు.
ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీకి అక్కడ పంపించాలంటే అక్కడ నార్మల్ వ్యవస్థ కావాలి కదా, పోలీసు వాళ్ళకి సపోర్ట్ కావాలి కదా, డైలీ దైనందిన జీవితాన్ని కంట్రోల్ చేయాలి కదా. వీళ్ళైతే ట్రైన్డ్ పీపుల్ కాబట్టి వీళ్ళకి బాంబులు అంటే ఏందో తెలుసు, డ్రోన్స్ అంటే ఏందో తెలుసు, సైరన్స్ అంటే ఏందో. ఇది నార్మల్ జీవన వ్యవస్థని, డైలీ లైఫ్ని కంట్రోల్ చేసుకోవడానికి, డైలీ లైఫ్ స్మూత్ గా జరగడానికి, యుద్ధం జరుగుతున్నప్పుడు నార్మల్ విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, వాటికి హెల్ప్ చేయడానికి దీన్ని తీసుకెళ్తున్నారని నేను భావిస్తాను. అంటే రెగ్యులర్ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి టెరిటోరియల్ ఆర్మీని బోర్డర్లో డిప్లాయ్ చేస్తారా? బోర్డర్లో చేయడానికి, తర్వాత సివిల్ ఫోర్సెస్ కి హెల్ప్ గా కూడా వీళ్ళని వాడుకోవచ్చు. ఓకే, అంటే మనం పాకిస్తాన్ పై మనం ఒక తీవ్రమైన చర్య తీసుకోబోతున్నాం అన్న దానికి సంకేతమా, లేకపోతే రెగ్యులర్ యాక్టివిటీలో చాలా సందర్భాల్లో చేసేటటువంటి యాక్టివిటీలో భాగమా అని? ఇది రెగ్యులర్ యాక్టివిటీ అయితే కాదు సార్, కానీ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనకున్న ప్రతి ఒక్క శక్తిని, ప్రతి ఒక్క బలాన్ని, ప్రతి ఒక్క దళాన్ని వాడుకోవడంలో ఇది ఒక భాగంగా, ఒక పార్ట్ ఆఫ్ ది మిలిటరీ డ్రిల్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇవన్నీ 1 by 1 ఒక్కొక్కటిగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత పెద్ద 1400 కిలోమీటర్స్ బోర్డర్ ఉంది. ప్రతి ఒక్క భాగాన్ని కాపాడుకోవాలి, యుద్ధం చేయాలి, ప్లస్ సివిల్ పాపులేషన్ ని కాపాడుకోవాలి. కాబట్టి మనకి అవసరమైన మ్యాన్ పవర్ అంతా ఉపయోగించడంలో ఇది ఒక భాగంగా నేను భావిస్తున్నాను. ఓకే, కానీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాని గురించి సాధారణ యూనిఫామ్, వార్ యూనిఫామ్, ఒకసారి ఆ డిఫరెన్స్ మళ్ళీ చెప్తారా? సాధారణ యూనిఫామ్ మనం డే టు డే ఆఫీస్కి వెళ్ళే యూనిఫామ్ గా వాడుకుంటాం. మేము బ్లూస్ అంటాం, ఆర్మీ వాళ్ళు ఓజీ అంటాం, ఒలివ్ గ్రీన్ అంటాం, నేవీ వాళ్ళు వైట్స్ అంటారు. ఏదైనా మిలిటరీ ఆపరేషన్ లో ఉన్నప్పుడు, మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుగుతున్నప్పుడు మేము కంబాట్ డ్రెస్ అంటాం. కంబాట్ డ్రెస్ ఇప్పుడు ఏంది, సీరియస్ వచ్చింది కాబట్టి త్రివిధ దళాలు ఒకటి యూనిటీ చూపిస్తుంది కంబాట్ డ్రెస్ అనేది, 2 కంబాట్ లో ఉన్నామనే ఇండికేషన్ ఇస్తుంది. కంబాట్ డ్రెస్ ఏంటి, నార్మల్ గా సహజంగా చెప్పుకోవాలంటే ఏంటి, తక్కువగా మాపు కనిపించదు. బ్లూ యూనిఫామ్ లో, వైట్ యూనిఫామ్ లో ఎక్కువగా మాపు కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది, మాపు తక్కువగా కనిపిస్తుంది, ప్లస్ బ్యాటిల్ ఫటిక్స్ లో ఉన్నాం కాబట్టి యుద్ధ సన్నద్ధతని తెలియజేస్తుంది. ఓకే, అంటే రాజ్నాథ్ సింగ్తో మాట్లాడినప్పుడు యుద్ధ సన్నద్ధత గురించి కాబట్టి, రక్షణ శాఖ మంత్రి కాబట్టి ఆ యూనిఫామ్ వేసుకున్నారు. లేదా పాకిస్తాన్పై మనం పూర్తి యుద్ధ సన్నద్ధతతో ముందుకు వెళ్తున్నాము అని చెప్పే సంకేతం ఏమన్నా ఉంటుందా అందులో? అది ఆల్రెడీ ఉంది సార్. వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్న పనులు బట్టే 6వ తేదీ ఆపేసి ఉండొచ్చు, 7వ తేదీ ఆపేసి ఉండొచ్చు, 8వ తేదీ ఆపేసి ఉండొచ్చు. దేశ రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టరు మిలిటరీ యూనిఫామ్ వేసుకున్నా నేను ఆశ్చర్యపోను, కంబాట్ డ్రెస్ వేసుకున్నా. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఆయన ప్రతిరోజు రివ్యూలు నిర్వహించాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాలి స్థావరాలకి, అక్కడికంతా తన నార్మల్ పార్లమెంట్కి వేసుకునే డ్రెస్ వేసుకోలేడు కదా, ప్రాక్టికల్ కూడా కాదు కదా. సో తనతో ఒక రక్షణ మంత్రికి మించి ఇంకెవరున్నారు, త్రివిధ దళాలకి మించి, సిడిఎస్ కి మించి ఇంకెవరున్నారు? వాళ్ళందరూ బ్యాటరీ యూనిఫామ్ లో ఉండడం అనేది సహజము, అవసరం కూడా. కరెక్ట్. సో ఇంకా పాకిస్తాన్ పాలకుల్లో కూడా విభేదాలు వచ్చినటువంటి ఈ సమయంలో పాకిస్తాన్ ఇప్పుడు ఏమన్నా ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుందా? మనం పాకిస్తాన్ అసెంబ్లీలో కూడా మనం చూసాం కాబట్టి ఎందుకు లేక వాళ్ళకు కూడా అర్థమైపోయింది భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై కూడా దాడి జరిగింది కాబట్టి ఎందుకు లేక వెనక్కు తగ్గడం మంచిది అనుకుంటుందా? మీరు చూడండి సార్, ఇంతవరకు పాకిస్తాన్ ఆర్మీ నుంచి జనరల్ స్థాయి అధికారి ఎవరు మీడియా ముందుకు రాలేదు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో అసలు ఎవరన్నా ఉన్నారా లేదో తెలియదు. ఒక పైలట్ అయితే మన ఇండియాలో ఉన్నాడు, ఆయనతో మనం మాట్లాడించవచ్చు. పాకిస్తాన్ నేవీ నుంచి ఎవరు ముందుకు రాలేదు. పార్లమెంట్, పాకిస్తాన్ అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు ఆర్టీవీ చూస్తున్నారు. ఏంది అది దేశం, ఏంది కర్మ? వాళ్ళు వార్ సన్నద్ధాలు ఏమిటి, వాళ్ళు చేయబోయేది ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి? మాడిపోయిన మసాలా దోశ వ్యవహారం లాగా ఉంది వాళ్ళకి. కానీ నిజమే ఏంటి, అసలు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడు ఈ సమయంలో మాట్లాడాల్సిన, లేదంటే ఆర్మీ చీఫ్ ఏమైపోయాడు ఈ సమయంలో? జాతికి ధైర్యం చెప్పాల్సిన ప్రధాని ఏమో బంకర్లో దాక్కున్నాడు, ఆర్మీ చీఫ్ ఏమైపోయాడు? ది కంట్రీ వాంట్స్ టు నో వేర్ ఈజ్ మిస్టర్ మునీర్. కరెక్ట్.
ఆయన వచ్చి దేశానికి ప్రజలకు ధైర్యం చెప్పాలి కదా. ప్రధానికి తిట్లు పడుతున్నాయి, ఆర్మీ చీఫ్ ధైర్యం చెప్పాలి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కనపట్టలేదు, నేవీ చీఫ్ కనపట్టలేదు. వాళ్ళ పత్రికా వర్ణప్పుడు మన చూడు నిన్న ఒక పత్రికా కాన్ఫరెన్స్ ప్రకటన ఇచ్చాం. ప్రజాముఖంగా వచ్చి ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్, మన ఫారెన్ సెక్రటరీ మాట్లాడారు, నిన్న మాట్లాడారు, మొన్న మాట్లాడారు. మనం చెప్తున్నాం ప్రపంచం మొత్తానికి, మన ఫారిన్ మినిస్టరు ప్రతి దేశాధినేతలతో వాళ్ళ దౌత్య అధికారులతో తన కౌంటర్ పార్ట్స్తో మాట్లాడుతున్నాడు. మనం ముందుకు వస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతోంది, అసలు వాళ్ళకి చేయడానికి వాళ్ళకి ఏమైనా వార్ రూమ్ ఉందా, కరెంటు వాటర్ ఉందా, వాళ్ళకి పనిచేయడానికి ఎక్కడ మనుషులు ఉన్నారా, అసలు కూరగాయలు ఉన్నాయా? దేశము ఎకనామిక్ గా ప్రతిరోజు నడుస్తూ ఉండాలి, ఇండస్ట్రీస్ నడుస్తూ ఉండాలి, పని జరుగుతూ ఉండాలి. యుద్ధం జరుగుతుంది అని మిగతా పనులు ఆపేస్తే, దేశం ఆగిపోతే యుద్ధం జరగదు. యుద్ధం చేసే శక్తి దేశం ఇస్తుంది, కానీ దేశమే ఆగిపోతే యుద్ధం ఏంది? కరెక్ట్. శ్యామ్ ప్రసాద్ గారు, నిజానికి ఇప్పుడు అమెరికా లాంటి దేశాలతో భారత్ వెనుక నిలబడినప్పటికీ కూడా 2 అణ్వాయుధ దేశాలు కొట్టుకోవడం మంచిది కాదని అంటూ ఉన్నారు. మనం అంటూ ఉన్నాం పాకిస్తాన్ దగ్గర నిజంగా అణ్వాయుధాలను ఉపయోగించగలిగే శక్తి ఉందా అనేటటువంటి డౌట్స్ వస్తూ ఉన్నాయి. కానీ ప్రపంచ దేశాలు 2 అణ్వాయుధ దేశాలు కొట్టుకోవద్దని అంటూ ఉన్నాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా 2 అణ్వాయుధ దేశాలు అంటున్నారు సార్. ఉండేది ఒక అణ్వాయుధ దేశమే, దాని పేరు భారత్. అది చేస్తున్న ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. రెండో దేశం చావు దెబ్బలు తింటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి కూడా కెమెరా ముందుకు రావటం లేదు. కర్మ. ఒక అణ్వాయుధ దేశమే ఉండేది. అణ్వాయుధ దేశాలు మీరు అన్నారు కదా ఇందాక, దివాళీ టపాసులన్నీ అయిపోయినాయి. న్యూక్లియర్ వార్ హెడ్స్ పెట్టుకుంటే సరిపోతుందా? న్యూక్లియర్ సబ్మెరీన్ ఉంటే సరిపోతుందా? దాన్ని నడపద్దు. శ్యామ్ ప్రసాద్ గారు, ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్. యుద్ధ భయంతో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ప్రపంచ దేశాల కాళ్ళు పట్టుకుంటోంది. దాయాది దేశం ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తోంది. భారత్తో యుద్ధంపై సాయం చేయాలి అని అడుగుతూ ఉంది. సౌదీ అరేబియా, చైనా, ఖతార్ సాయం కోరుతుంది పాకిస్తాన్. 3 దేశాల ప్రతినిధులతో పాక్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ చర్చలు జరుపుతున్నారు. ఆ 3 దేశాలను కూడా కోరుతున్నారు. బహుశా సౌదీ అరేబియా వచ్చే అవకాశం లేదు, ఖతార్ కూడా వచ్చే అవకాశం లేదు. చైనా మాత్రం ఇప్పుడు గోడ మీద పిల్లిలాగానే ఉంటుంది కాబట్టి చైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముస్లిం దేశాలు కూడా ఇప్పుడు భారత్ వెంట నిలబడుతున్నాయి తప్ప చైనాకి సపోర్ట్ చేయడం లేదు. కానీ చైనా సహాయాన్ని అడుగుతుంది, ఖతార్ సహాయాన్ని అడుగుతుంది, సౌదీ అరేబియా సహాయాన్ని అడుగుతుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చర్చలు జరుపుతున్నారు. ఖ్వాజా ఆసిఫ్ కూడా ఇంతకుముందు మాట్లాడాడు. మేము పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అని వాళ్ళు చేసినటువంటి తప్పును సిగ్గు లేకుండా ఒప్పుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు సౌదీని, చైనాని, ఖతార్ని కూడా సాయం కోసం అడుగుతున్నాడు. శ్యామ్ ప్రసాద్ గారు, నిజానికి ఈ 3 దేశాల్లో సాయం చేసే అవకాశం ఉందా? బహుశా సాయం ఏదైనా చేస్తే చైనా నుంచి కొంత సాయం వచ్చే అవకాశం ఉంటుంది. సౌదీ అరేబియా, ఖతార్ ఇప్పటికే భారత్ వెంటే ఉన్నాయి, కానీ వాళ్ళు ఏదైనా సాయం చేసే అవకాశం ఉంటుందా? సౌదీ అరేబియా కానీ ఖతార్ కానీ ఆల్రెడీ వాళ్ళకి లోన్లు ఇచ్చున్నాయి. వాళ్ళు ఈఎంఐ డిఫాల్ట్ జరుగున్నాయి. IMF నుంచి వాళ్ళు 26 సార్లు లోన్ తెచ్చుకున్నారు, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నారు, ADB నుంచి లోన్ తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా, ఈ దేశాలన్నీ కూడా మోదీ గారికి, మన జయశంకర్ గారికి మొరపెట్టుకున్నారు. సార్ వాడిని ఏం చేయొద్దు సార్, ప్లీజ్ మా ఈఎంఐలు మిగిలిపోతాయని. ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్ ఈస్ సీరియస్. ఇట్ ఈస్ మన అమెరికా మాజీ రాష్ట్రపతి అన్నట్టు, ఇట్స్ ఎకానమీ స్టూపిడ్, ఇట్స్ మనీ. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు అప్పులు తెచ్చుకున్న దేశాలకన్నీ వాళ్ళ అప్పులు తిరిగించుకోవాలి. కొన్ని దేశాలకి 30 ఏళ్ల పాటు, కొన్ని దేశాలకు 60 ఏళ్ల పాటు. వాళ్ళ దగ్గర ఏముంది? ఉత్పత్తి చేయడానికి గంజాయి ఉత్పత్తి చేస్తారు, బియ్యం ఉత్పత్తి చేస్తారు. బియ్యం ఉత్పత్తులు, గంజాయి ఉత్పత్తులతో వాళ్ళ దేశం నడుస్తుంది. అక్కడ జరిగే పరిశ్రమలన్నీ పాకిస్తాన్ ఆర్మీ నిర్వహిస్తుంది. మీరు ఊహించగలరా? ఆర్మీ పరిశ్రమలు నిర్వహిస్తుందా? ఆర్మీ పరిపాలన సాగిస్తుందా? సో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అంటూ ఏమీ లేవు. వాళ్ళవన్నీ ఇంపోర్ట్సే. ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటారు లోన్ల మీద, డబ్బులు ఇంపోర్ట్ చేసుకుంటారు లోన్ల మీద. వాళ్ళకి పాలు, నిత్యావసరాలు, కూరగాయలు కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ దగ్గర ఈ రోజు మీటింగ్ జరగబోతోంది, డబ్బులు ఇవ్వండి అని. ఎలా ఇస్తారు? వరల్డ్ బ్యాంక్ లో భారత సిటిజన్ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కూర్చో ఉన్నాడు. కానీ మరి ఏంటి, ఇటు డబ్బులు లేక, ఇటు ఆయుధాలు లేక
ఇటు ఓటమిని అంగీకరించగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఎవరు సాయం చేస్తారు ఈ సమయంలో పాకిస్తాన్కి? చైనా ఏమైనా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా? మళ్ళీ డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఏక్ నిరంజన్, ఎవరు లేరు అక్కడ. ఆల్రెడీ మన పోర్ట్లను కూడా మూసేసాం, గగనతలాన్ని మూసేసాం, వ్యాపార సంబంధాన్ని కూడా మూసివేశాం. బహుశా వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్యామ్ ప్రసాద్ గారు ఒకసారి జమ్మూ కాశ్मीर मुख्यमंत्री उमर अब्दुल्ला माట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. बनाने की कोशिश की गई, जिस तरह जम्मू शहर पे उन्होंने ड्रोन का हमला किया, मुझे नहीं लगता है कि 71 वॉर के बाद कभी इस तरह जम्मू शहर को निशाना बनाया गया हो। लेकिन हमारे डिफेंस फोर्सेस उनको ये क्रेडिट जाता है कि उन्होंने ये सारे ड्रोन जो हैं उनको नाकामयाब किए और उनमें से एक भी ड्रोन जो है निशाने पे नहीं पहुंच पाई। हालांकि उन्होंने जम्मू में कई सारे इलाके, यहाँ तक कि खबर ये आई है कि कश्मीर में भी अनंतनाग में जो एम्यूनिशन डिपो है उसको भी टारगेट करने की कोशिश की, लेकिन उसमें भी वो नाकामयाब रहे। मैंने पहले दिन बात करते हुए ये कहा था कि लेकिन अब ये हालात हमने नहीं बनाए। पहलगाम में हमारे लोगों के ऊपर हमला हुआ, बेगुनाह लोगों की कत्ल की गई, उसका हमें जवाब देना पड़ा। लेकिन ये जो अब लगातार इसको बढ़ाने का सिलसिला जो पाकिस्तान के तरफ से हो रहा है, इसमें ना पाकिस्तान को कोई फ़ायदा है ना उनकी कोई कामयाबी होगी। बेहतर यही होगा कि वो अपनी बंदूकें खामोश करें और यहाँ पे हालात जो हैं वो दोबारा साजगार हों। लेकिन लगता है कि पाकिस्तान एस्केलेशन करना चाहता है, क्योंकि कल रात को जो हुआ, पहले 9 बजे के आसपास, उसके बाद 4:30 बजे, जाहिर सी बात है कि वो अपने तरफ से तो एस्केलेशन की कोशिश कर रहे हैं। अब एस्केलेशन में सबसे ज़्यादा नुकसान उनको होगा। उनको थोड़ी सी अब अपने अकल से काम लेनी चाहिए और ये एस्केलेशन के बजाय उनको डी एस्केलेशन के तरफ जो है तवज्जो देनी चाहिए। सर पुंछ में काफ़ी लोग हमारे बहुत नुकसान हुआ है पुंछ में, पुंछ शहर में बहुत ज़्यादा नुकसान हुआ है और वहाँ कैजुअल्टीज़ भी सबसे ज़्यादा पुंछ से हुई हैं, इंजरीज़ भी सबसे ज़्यादा पुंछ से हुई हैं। अभी जहाँ मैं जम्मू अस्पताल में था तो सारे जो ज़ख्मी वहाँ अस्पताल में हैं वो सारे पुंछ से हैं। एक जो बहुत ही ज़्यादा सीरियसली इंजर्ड थे उनको पीजीआई चंडीगढ़ शिफ्ट करके आज सुबह उनकी वहाँ सर्जरी हुई। पुंछ में तो हालात बहुत ही ख़राब है। मेरे डिप्टी सीएम कोशिश कर रहे हैं पुंछ पहुँचने की, अगर वो पहुँच पाए तो वो वहाँ लोगों से मुलाकात करेंगे। सर आपने आज दौरा भी किया, सब जो कैंप्स हैं, तो किस तरह की फैसिलिटीज़ अभी प्रोवाइड? ना जितना हम कर सकते हैं कर रहे हैं। दिन में 3 बार खाना, 2 बार चाय, बाकी सैनिटेशन की फैसिलिटीज़, हर कैंप में मेडिकल का कैंप लगा हुआ है, डॉक्टर तैनात हैं, दवाइयाँ हैं, ट्रांसपोर्ट का अरेंजमेंट रखा हुआ है, एम्बुलेंस रखी गई है। तो हमारे तरफ से, मैं जानता हूँ ये आइडियल सिचुएशन नहीं है, ये लोग तो चाहेंगे अपने घर में रहें, लेकिन फ़िलहाल ये हमारी मजबूरी है कि हमें उन्हें यहाँ लाना पड़ा। लेकिन कोशिश की जा रही है कि यहाँ रह के उनको कम से कम तकलीफ़ का सामना करना पड़े। कुछ बच्चों ने आज यहाँ खेलकूद का सामान मांगा। मैं अपने स्पोर्ट्स मिनिस्टर का शुक्रगुजार हूँ कि गाड़ी में उन्होंने सामान रखा हुआ था, तो कम से कम और कुछ नहीं तो इन बच्चों के चेहरे पे इन मुश्किल हालात में अगर हम थोड़ी सी मुस्कुराहट ला सके तो ये बड़ी बात है। सर अभी क्या आप देख रहे हैं, क्योंकि हर कोई ये इसमें है कि क्या होगा अब आगे, क्या होगा? इस सवाल का जवाब मेरे पास है नहीं। इस सवाल का जवाब शायद ही हमारे मुल्क में किसी के पास है। पहले तो पाकिस्तान को तय करना होगा कि वो किस तरह के हालात चाहती हैं। अगर वो चाहती हैं कि उनके ड्रोन का मुकाबला हमारे ड्रोन करें, फिर तो हमारे ड्रोन उनसे कई गुना ज़्यादा हैं। हमारे पास हर हथियार जो है उनसे ज़्यादा है। उनका नुकसान ही नुकसान है इसमें। तो इसलिए मैंने कहा उनको अकल से काम लेना चाहिए। वो अपने बंदूकें शांत करें, यहाँ से बंदूक खुद ब खुद शांत हो जाएगा। ठीक, कोई फ़ायदा है ना उनकी कोई कामयाबी होगी। बेहतर यही होगा कि वो अपनी बंदूकें खामोश करें और यहाँ पे हालात जो हैं वो दोबारा साजगार हों। लेकिन लगता है कि पाकिस्तान एस्केलेशन करना चाहता है, क्योंकि कल रात को जो हुआ, पहले 9 बजे के आसपास, उसके बाद 4:30 बजे,
जाहिर सी बात है कि वो अपने तरफ से तो एस्केलेशन की कोशिश कर रहे हैं। अब एस्केलेशन में सबसे ज़्यादा नुकसान उनको होगा, उनको थोड़ी सी अब लोगों की कत्ल की गई, उसका हमें जवाब देना पड़ा। लेकिन ये जो अब लगातार इसको बढ़ाने का सिलसिला जो पाकिस्तान के तरफ से हो रहा है, इसमें ना पाकिस्तान को कोई फ़ायदा है ना उनकी कोई कामयाबी होगी। बेहतर यही होगा कि वो अपनी बंदूकें खामोश करें और यहाँ पे हालात जो हैं वो दोबारा साजगार हों। लेकिन लगता है कि पाकिस्तान एस्केलेशन करना चाहता है, क्योंकि अब कल रात को जो हुआ, पहले 9 बजे के आसपास, उसके बाद 4:30 बजे, जाहिर सी बात है कि वो अपने तरफ से तो एस्केलेशन की कोशिश कर रहे हैं। अब एस्केलेशन में सबसे ज़्यादा नुकसान उनको होगा, उनको थोड़ी सी अब लोगों की कत्ल की गई, उसका हमें जवाब देना पड़ा। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.